ఐపీఎల్ మొదలైన రెండో మ్యాచ్ లోనే రికార్డులు మొత్తం మోగింది. సిఎస్కే వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్. అసలు ఏం జరిగిందంటే అది 2008 19th ఏప్రిల్ మొహాలీ స్టేడియం. టాస్ గెలిచి బ్యాటింగ్ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ బౌలర్స్ ని ఒక ఆట ఆడుకుంది. ముఖ్యంగా మిస్టర్ క్రికెట్ మైకెల్ హస్సీ పూనకం వచ్చినట్లు ఆడాడు. కేవలం 54 బాల్స్ లోనే 8 4లు 9 సిక్సర్లతో 116 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇది సిఎస్కే హిస్టరీలోనే ఫస్ట్ సెంచరీ. 20 ఓవర్స్ లో సిఎస్కే 240 పరుగులు చేసి కింగ్స్ 11 పంజాబ్ కి ఒక బిగ్ టార్గెట్ ని సెట్ చేసింది. చేజింగ్ లో పంజాబ్ కూడా తగ్గేదే లేదు అన్నట్టు ఆడింది. వీళ్ళు ఫస్ట్ వికెట్ కి 50 రన్స్ పార్ట్నర్షిప్, సెకండ్ వికెట్ కు ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్, థర్డ్ అండ్ ఫోర్త్ వికెట్ కూడా వీళ్ళు 40+ రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. జేమ్స్ హోప్స్ 71 రన్స్, కుమార సంగక్కర 54 రన్స్ గట్టిగానే పోరాడినా ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద టార్గెట్ అవడంతో కింగ్స్ 11 పంజాబ్ 20 ఓవర్స్ లో 207 రన్స్ మాత్రమే చేసింది. ఫైనల్ గా సిఎస్కే 33 రన్స్ తో సూపర్ విక్టరీ కొట్టింది. అంతేకాదు లీగ్ లోకి ఎంత స్ట్రాంగ్ గా వచ్చారో ప్రూవ్ చేసుకుంది. ఇది షార్ట్ కాంటెంట్ అవటం వల్ల మెయిన్ హైలైట్స్ మాత్రమే చెప్పాను. ఇంకా డీటెయిల్స్ కోసం ఫుల్ మ్యాచ్ స్కోర్ కార్డు స్క్రీన్ మీద ఉంది, చూడండి. ఐపీఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ చేసిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ ని మీరు లైవ్ లో చూసారా? కమెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే నెక్స్ట్ మ్యాచ్ స్టోరీ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.